చూస్తున్నారు కదా, నేను మీ టీఎన్ఆర్. ఒక కొత్త ట్రాలీని అయితే మనము కాకినాడ జిల్లా వాస్తవ్యులకైతే పంపిస్తున్నామండి. ఈ వీడియో అనేది కొంచెము పెద్దగా ఉంటుంది. దయచేసి వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఏది వదిలిపెట్టకుండా క్రమంగా చూస్తూ ఉండండి. మీకు అప్పుడే అన్ని వివరాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి. నేనైతే ఆలస్యం చేయనండి. ఆలస్యం చేయకుండా వీడియో అయితే మొదలు పెడతాను. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా ఒక మొట్టికాయ వేయండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. ఇక అసలు విషయం మొదలు పెడదాం పదండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. చూస్తున్నారు కదా, ఇదైతే ఒక కొత్త ట్రాలీ అండి. ఈ కొత్త ట్రాలీ గురించి చెప్పాలి అంటే ఇది వచ్చేసి మామిడాడ గ్రామము. మామిడాడ లేదంటే మామిదాడ, అవైతే నాకు అంతగా తెలీదు. పూర్తిగా ఏమని పిలుస్తారో కొంచెం దాన్ని క్షమించగలరు. ఈ గ్రామం అనేది జగ్గంపేట మండలము, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి బుద్ధ దుర్గా ప్రసాద్ గారికి అయితే మనము దీన్ని ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ అండి ఇది. ఈ దుర్గా ప్రసాద్ గారైతే మనకి ఆదివారము 28వ తారీఖు సెప్టెంబర్ 2025 ఆ రోజు రాత్రిపూట 8:44 అడ్వాన్స్గా అక్షరాల 5,000 రూపాయలు అయితే మనకి ఫోన్పే చేయటం జరిగిందండి. ఆ విధంగా మనము అడ్వాన్స్ తీసుకొని చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ అండి ఇది. అయితే ఇది తయారైంది కూడా ఎప్పుడు అంటే బుధవారము 8వ తారీఖు అక్టోబర్ 2025. అవొక 3 రోజులు, 28, 29, 30, అవొక 3 రోజులు, ఈ యొక్క 8 రోజులు, మొత్తము కూడా 11 రోజుల్లో అయితే మనము విజయవంతంగా దీన్ని అయితే తయారు చేయగలిగామండి. కానీ ఈ 11వ రోజు 8వ తారీఖు రాత్రి సమయంలో టైర్లు అనేవి అందుబాటులో లేక ఆ రోజు కూడా దీన్ని మన దగ్గర ఉంచుకోవాల్సి వచ్చిందండి. లేదంటే ఆ రోజుకి రాత్రికి రాత్రే దీన్నైతే మనము ఈ జగ్గంపేట మండలము మామిదాడ గ్రామానికైతే పంపించేవాళ్ళము. టైర్లు లేకపోవటం వల్ల మళ్ళీ ఒక రోజు కూడా ఆలస్యమైంది. సరే, ఆలస్యమైంది అనుకొని అలా వేచి ఉన్నాము. అయితే మళ్ళీ తెల్లారి గురువారము 9వ తారీఖు అక్టోబరు 2025 గురువారం రోజునైతే డైరెక్ట్గా ఈ బుద్ధ ప్రసాద్ గారే వారను వారి కుమారుడు ఇద్దరు కూడా ట్రాక్టర్ వేసుకొని వస్తామని అయితే మనకి చెప్పటం జరిగింది. అయితే వాళ్ళు అన్నట్లే ట్రాక్టర్ వేసుకొని అయితే వాళ్ళ ఇంటి నుంచి పొద్దున పూట 8 నుంచి 9 గంటల ప్రాంతంలో అయితే అక్కడ బయలుదేరటం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి మన దగ్గరకు వచ్చేసరికి మన చిరునామా వచ్చి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మన దగ్గరికి వచ్చేసరికి మీరు చెప్తే నమ్మరు, మా దగ్గరికి వచ్చేసరికి రాత్రిపూట 8:30 అయిందండి. ఇంచుమించు 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతం అయిందండి రాత్రిపూట. నేనే ఆశ్చర్యపోయాను. ఎక్కడ కాకినాడ, ఎక్కడ ఖమ్మము, ఏంటి అసలు మన కోసము అంత దూరం నుంచి ట్రాలీ బుక్ చేసుకోవటం ఏంటి, 5,000 అడ్వాన్స్ కొట్టడం ఏంటి, మళ్ళీ ట్రాక్టర్ వేసుకొని రావటం ఏంటి. ఒకవైపు చూస్తేనేమో ఆనందంగా ఉంది, ఇంకోవైపు చూస్తేనేమో అరే నా వల్ల ఇంత కష్టపడి వచ్చారే అని కూసింత బాధ కూడా ఉందండి. కానీ ఇదంతా కూడా నేను ఆలోచిస్తే ఏమనిపించిందంటే మనము చేసే నిజాయితీ పని అండి. నేను చేసే నిజాయితీ పనే నన్ను అంత దూరం దాకా కూడా వెళ్ళేలా చేస్తుంది. అందుకే చెప్తున్నాను, నేను చేసే పనిలో అయితే ఎటువంటి మోసము ఉండదండి. ఒకవేళ ఒక్కళ్ళో ఇద్దరో నా వల్ల ఏమన్నా ఇబ్బంది పడుంటే క్షమించండి. లేదంటే మీకేమైనా తప్పు జరుగుంటే నాకు చెప్పండి, లేదంటే మళ్ళీ నాకు ఫోన్ చేయండి. దయచేసి నా గురించి అయితే తప్పుగా ఎక్కడ ప్రచారం చేయకండి, లేదంటే తప్పుగా కమెంట్లో కూడా రాయమాకండి. మీరు నిజంగా నా వల్ల ఏదైనా ఇబ్బంది పడి ఉంటే, నా వల్ల నేను ఇచ్చిన ట్రాలీ వల్ల ఏదైనా ఇబ్బంది పడి ఉంటే దయచేసి అప్పటికప్పుడే చెప్పండి నాకు. ఆ తప్పు అనేది మళ్ళీ ఇంకొకళ్ళకి రాకుండా నేను సర్దిద్దుకుంటాను. మనం అందరం కూడా మనుషులమేనండి.
మన అందరి అభిరుచులు కూడా ఒకలాగుండవు. మీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. అన్నీ నచ్చాలని అయితే రూల్ లేదండి. నేను అదే చెప్తున్నాను. మీకు నచ్చలేదు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అప్పటికప్పుడు ఫోన్ చేయండి. నేను మళ్ళీ ఆ తప్పు అనేది ఇంకొకరికి రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ విధంగా అయితే నేను హామీ ఇవ్వగలనండి. ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే దయచేసి క్షమించండి. మళ్ళీ మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా గురించి అయితే ఎక్కడ తప్పు చెప్పమాకండి. నేను అదే చెప్తాను. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసి పంపించే బాధ్యత నాది. 100కి 100% చెప్తున్నా కదా. మనం ఫోన్లో ఏది మాట్లాడుకుంటామో అదే రేపొద్దున మీ ఇంటి ముందు ఉంటుందండి. ఇంకా పని విషయంలో మాత్రం డోకా అనేది ఉండదండి. ఖచ్చితంగా చేసి అయితే పెడతా. ఆ విధంగా అయితే హామీ ఇస్తాను నేను. ఈ ట్రాలీ యొక్క డోర్ల యొక్క ఎత్తు కొలతల గురించి చెప్పాలి అంటే ఇవి 16.5 ఇంచుల డోర్లండి. మనము రోజు కూడా 18 ఇంచులు డోర్లు చేస్తాము, కానీ ఇది వచ్చేసి 16.5 డోర్లండి. ఈ ట్రాలీ అనేది ఇసుక తోలకానికైతే ప్రత్యేకంగా తయారు చేయించుకోవటం జరిగిందండి. పోస్టులు కూడా చూశారు కదా. పోస్టుల ఎత్తు వచ్చేసి 19 ఇంచుల పోస్టులు అండి. చూడండి, 19 ఇంచుల పోస్టులు. ఇవి కొంచెం పైకి ఉన్నాయి అన్నమాట. అది కూడా 5 ఇంచుల బయటి పోస్టులు. నేను అదే చెప్తానండి, మీకు ఏది విధంగా కావాలంటే ఆ విధంగానే చేస్తాను. మన దగ్గర ఇవే ఉంటాయి, ఇవే కొనండి అని నేనైతే ఎవరిని బలవంత పెట్టను. కింద అడ్డం ముక్కలైతే 8 అడ్డం ముక్కలైతే ఖచ్చితంగా ఉంటాయండి. మీరు ఒకవేళ కావాలి అంటే వెనక నుంచి మళ్ళీ ఒకసారి ముందుకు రండి వీడియోని. టూల్ బాక్స్ అయితే మనము దీనికి ప్రత్యేకంగా వేయటం జరిగిందండి. టూల్ బాక్సు, అదేవిధంగా టైర్ల వెనుకుండే రాముడు భీముడు మ్యాట్లు కూడా దీనికి ప్రత్యేకంగా అదనంగా డబ్బులు ఇస్తేనే వేయటం జరిగిందండి. అదొక్కటి కొంచెం గమనించగలరు. టైర్లు కూడా చూశారు కదా, అడ్డ బటన్ టైర్లు అండి. దీనికి వేసిన టైర్లు అడ్డ బటన్లు. సిలిండర్ పైపు చూసుకున్నారు కదా, సిలిండర్ పైపు మనము రాబర్ మధ్యలో నుంచి తీయటం జరిగిందండి. చూడండి ఒకసారి. కొన్నేమో రాబర్ మధ్యలో నుంచి తీస్తాము, కొన్నేమో పైనుంచి కూడా తీస్తామండి. ఇలా 2-3 రకాలు ఉంటాయి. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంటను కూడా నొక్కి పట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా కొంచెం చెప్తూ ఉండండి. గోటం చూపిస్తా చూడండి ఒకసారి. ఇప్పుడు గోటం అనేది ఇది కింద రింగ్ అండి. చూడండి ఒకసారి, కింద రింగు. ఇది తిరిగే కొండండి. ఇది కింద ఉంటుంది, లేదంటే మధ్యలో ఉంటుంది, లేదంటే పైన ఉంటుంది. ఇప్పుడైతే ఈ పక్కనే ఉన్న ట్రాలీ కూడా అమ్మేయనండి. అవైతే మనం ఇంకా ఎవరికి అమ్మలేదు. ఇప్పుడైతే మీకు దుర్గా ప్రసాద్ గారిని, అదేవిధంగా వారి కుమార్ని కూడా చూపిస్తా అండి. చూశారు కదా, రావటంతోనే ట్రాలీని అయితే చెక్ చేసుకొని నాకు ఇవ్వాల్సిన డబ్బుల బ్యాలెన్స్ కూడా మొత్తం అయితే చెప్పారండి. నాకైతే ఎంతో బాధ అనిపించిందండి. ముందైతే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని భోజనం చేశాక ఈ లెక్కలు చేసుకోవచ్చు అని అయితే నేను అనుకున్నానండి. కానీ నాకైతే ముందు ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చి అప్పుడైతే భోజనానికి అయితే వెళ్ళటం జరిగిందండి. మళ్ళీ అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో అయితే ఈ జగ్గంపేటకైతే తిరుగు ప్రయాణమయ్యారండి. నేనైతే మనస్ఫూర్తిగా ఈ సారు వాళ్ళకైతే ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మీకు కూడా ట్రాలీలు కావాలంటే నన్ను సంప్రదించండి. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. 99 48 939 108కి ఫోన్ చేయండి. ఒక లైక్ చేయండి. మీ TNR.